హలో ఫ్రెండ్స్, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ప్రియాంశి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను యూట్యూబ్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మైక్ యూజ్ చేస్తున్నాను. మైక్ యూజ్ చేసినట్లయితే ఎలాంటి మైక్, ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో చేస్తున్నానండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళే కదా ఎక్కువ ప్రైస్ పెట్టి ఏ వస్తువు తీసుకోవడానికైనా వెనకడతారు. అలాంటి వాళ్ళ కోసం తక్కువ ప్రైస్ లో నేను ఒక మంచి మైక్ అయితే చెప్తానండి. అది కూడా నేను యూజ్ చేసే మైకే చెప్తా. అది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. నా దగ్గర కూడా ఫస్ట్ లో మంచి మొబైల్ లేదు, మైక్ లేదు, ఏమీ లేదండి. నేను ఒక పాత మొబైల్ తో వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. అదే పాత మొబైల్ తో వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదాన్ని. వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏం అనిపించకపోయినా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే చాలా ఇబ్బందిగా అనిపించేది నాకు. అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక మైక్ అయితే తీసుకున్నా. చాలా తక్కువ ప్రైస్ తో మంచి క్వాలిటీ మైక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా నేను వీడియో షూట్ చేయడానికి మొబైలే యూజ్ చేస్తా, అలాగే ఎడిటింగ్ చేయడానికి కూడా మొబైలే యూజ్ చేస్తా. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం ఒక మైక్ అయితే తీసుకున్నానండి. అదే మైక్ ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి, ఇదే మైక్ అండి నేను తీసుకున్నది. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి కూడా వాయిస్ ఓవర్ ఈ మైక్ తోనే ఇస్తున్నా. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ లో అయితే నా దగ్గర మైక్ లేదని చెప్పాను కదా, ఈ మధ్యనే తీసుకున్నా. నేను ఈ మైక్ తీసుకున్నప్పుడు ప్రైస్, ఇప్పటి ప్రైస్ చెప్తేనైతే మస్తు నవ్వుకుంటారండి మీరైతే. నేను దీన్ని తీసుకున్నప్పుడు ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్, ఇప్పుడైతే 760 రూపీస్ అండి. చూసారా ఎంత తక్కువగా ఉందో. నాకైతే అప్పుడు 1000 రూపీస్ పడింది, ఇప్పుడు ఇంత తక్కువ ఉంది ఏంటి, అనవసరంగా అప్పుడు తీసుకున్నానేమో అనిపించింది, బాధగా అనిపించింది. కానీ నాకు అప్పుడు ఇది అవసరం ఉంది కాబట్టి తీసుకున్నా. అదే ఇప్పుడు ప్రైస్ ఎక్కువైనా అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు ప్రైస్ ఎక్కువైనా తీసుకోవాల్సిందే కదా, అవసరం ఉన్నప్పుడు బాధపడడం వేస్ట్ అని అయితే వదిలేసిన. కానీ చాలా తక్కువ ఉందండి. సేమ్ మైక్, ఈ మైకే చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఇప్పుడు వరకు నా వాయిస్ విన్నారు కదా, మైక్ లేకుండా వాయిస్ ఎట్లా వచ్చింది అనేది విన్నారు కదా. ఇప్పుడు మీకు మైక్ తో వాయిస్ వినిపిస్తా. దీనికి వచ్చేసి ఒకటి రిసీవర్ వచ్చింది, 2 మైక్స్ వచ్చినాయి. ఇద్దరు పెట్టుకోవచ్చు. వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ఇద్దరికి కూడా యూస్ అవుతుంది. చాలా బాగుంది మైక్. నా యూట్యూబ్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మైక్ అయితే చాలా బాగా నచ్చిందండి. అంత తక్కువ ప్రైస్ కి మైక్ ఇంత మంచిగా వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రిసీవర్ కనెక్ట్ చేయగానే మైక్ కూడా ఆన్ అయిపోయి మనం మాట్లాడే వాయిస్ అయితే రికార్డ్ కాదండి. మైక్ ని కూడా ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడేదంతా కూడా మైక్ నుంచి రికార్డ్ అయితే ఉంటది. మైక్ ఆన్ చేసుకోవాలంటే పక్కన ఒకటి చిన్న బటన్ ఉంటది. బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మైక్ అయితే ఆన్ అయిపోతుంది. మైక్ ఆన్ అయింది అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనం బటన్ ప్రెస్ చేయగానే ఒకటి గ్రీన్ కలర్ లైట్ అయితే వస్తుందండి. గ్రీన్ కలర్ లైట్ వెలుగుతున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడుతుంది మొత్తం కూడా రికార్డ్ అవుతుంది. గ్రీన్ కలర్ లైట్ రాలేదంటే మనం మాట్లాడే మాటలైతే రికార్డ్ అవ్వండి. చూసారు కదా, ఇక్కడనైతే గ్రీన్ కలర్ లైట్ వచ్చింది. మీకు అర్థమయ్యే ఉంటది, నేను మాట్లాడేవన్నీ కూడా ఈ మైక్ ద్వారానే మీకు వినిపిస్తుంది. నా ఫస్ట్ వాయిస్ కి, అంటే నేను ఫస్ట్ మైక్ లేకుండా మాట్లాడిన వాయిస్ కి ఇప్పుడు మైక్ తో మాట్లాడే వాయిస్ కి డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది. మైక్ తో అయితే వాయిస్ చాలా బాగా క్లియర్ గా ఉంటుంది. ఇంకొకసారి మీకు చూపిస్తా చూడండి, వాయిస్ ఎట్లా ఉంది అనేది గమనించండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ప్రియాంశి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూసారు కదా ఎట్లా వచ్చిందో వాయిస్. వాయిస్ అయితే చాలా క్లియర్ గా ఉంటది. వీడియో షూట్ చేయడం ఇంకా ఎడిటింగ్ చేయడం మొబైల్ లో చేసుకోవచ్చు. వాయిస్ కూడా మొబైల్ లో ఇచ్చుకోవచ్చు. కానీ బయట సౌండ్స్ అవన్నీ కూడా బాగా డిస్టర్బెన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు మైక్ యూజ్ చేయడం అయితే చాలా మంచిది. వీడియోకి థంబ్నెయిల్ గానీ, ఎడిటింగ్ గానీ, అలాగే క్లారిటీ గానీ ఇవన్నీ ఎంత ముఖ్యమో వీడియోకి వాయిస్ క్లియర్ గా ఉండడం కూడా అంతే ముఖ్యం. చూసారు కదా, మన మొబైల్ కి రిసీవర్ కనెక్ట్ చేసిన తర్వాతనే ఈ బటన్ ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. లేదు అంటే మొబైల్ కి రిసీవర్ కనెక్ట్ చేయకపోతే ఇది గ్రీన్ కలర్ లైట్ రాదండి. గ్రీన్ కలర్ లైట్ ఉన్నంత వరకే మనం మాట్లాడింది అయితే రికార్డ్ అవుతుంది. వాయిస్ ఎంత క్లియర్ గా వస్తుంది అనేది మీరే చూసారు కదా. దీనికైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వచ్చింది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, సేమ్ బ్లూటూత్ లాగానే ఛార్జ్ పెట్టుకోవాలి. మనం దీనికి వచ్చిన దాంతోనే కాకుండా మన మొబైల్ ఛార్జర్ తో కూడా దీనికి ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెట్టామంటే 3-4 వీడియోస్ కి అయితే మైక్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఛార్జింగ్ దిగిపోతే మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవాలి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అంత తక్కువ ప్రైస్ కి మైక్ ఇంత మంచిగా వస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి వచ్చింది. చాలా బాగుంది. నాకైతే బాగా యూజ్ అవుతుంది ఈ మైక్. నేను
నేను మైక్ పెట్టుకోకుండా మాట్లాడినప్పుడు, మైక్ పెట్టుకున్న తర్వాత మాట్లాడినప్పుడు రెండు కూడా మీరు చూసారు కదా. డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది. మైక్ ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ మైక్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో దీని లింక్ ఇస్తా, ఒకసారి చూసేయండి. మీకు నచ్చితే తీసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ప్రోడక్ట్ ఎట్లా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి.